హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను బొబ్బెర్ల పప్పు గారెను తయారు చేసి చూపించబోతున్నానండి. ఎంతో టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే ఈ బొబ్బెర్ల పప్పు గారె బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా ఎంతో టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీగా ఈ బొబ్బెర్ల పప్పు గారెను తయారు చేసుకోవచ్చండి. ముందుగా ఈ బొబ్బెర్ల పప్పు వడ కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి బొబ్బెర్ల పప్పును తీసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg వరకు తీసుకున్నాను. ఇప్పుడు 2-3 సార్లు నీటితో బొబ్బెర్ల పప్పును శుభ్రంగా కడగాలండి. ఇలా శుభ్రంగా కడిగిన బొబ్బెర్ల పప్పులోకి తిరిగి తగినంత నీటిని పోసుకొని బొబ్బెర్ల పప్పును రాత్రంతా లేదా 5 లేదా 6 గంటల వరకు బొబ్బెర్ల పప్పును నానబెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను బొబ్బెర్ల పప్పును రాత్రంతా కూడా నానబెట్టాను. పప్పు చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు దీనిని ఒకసారి నీటితో కడిగి పప్పుని గాలించుకోవాలండి. బొబ్బెర్ల పప్పును తీసుకున్నప్పుడు బొబ్బెర్ల పప్పులో రాళ్ళు ఉండే అవకాశం ఉంటుందండి. అందువలన ఇలా పప్పును గాలించుకోవటం వల్ల రాళ్లను ఈజీగా వేరు చేయొచ్చండి. గారెలు తినేటప్పుడు మధ్యలో అడ్డు తగలకుండా ఉంటాయండి. ఇలా పప్పును గాలించుకున్న తర్వాత ఆ నీటిని వంపేసి పప్పును ఒక జల్లెడలో వేసుకొని నీటిని వడగట్టుకోవాలండి. ఇప్పుడు పప్పును ఒక పొడి క్లాత్ మీద పలుచగా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకోవటం వల్ల పప్పు తడి లేకుండా ఉండి గారెల పిండి రుబ్బినప్పుడు పిండి జారవకుండా పిండి గట్టిగా ఉంటుందండి. అలా గట్టిగా ఉన్న పిండితో గారెలు వేసుకుంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. పప్పు తడి ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పుని పిండి రుబ్బుకోవాలండి. ఇక్కడ నేను పిండిని రోట్లో రుబ్బుతున్నానండి. ముందుగా మనం తినే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని కొద్దిగా అల్లంని కూడా తీసుకొని రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకున్న బొబ్బెర్ల పప్పును వేసుకోవాలండి. కొద్దిగా పప్పును పక్కకు ఉంచుకోవాలండి. గారెల పిండిని రోట్లో రుబ్బుకుంటే గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. లేదంటే గ్రైండర్లో, అది కూడా కుదరని వాళ్ళు మిక్సీలో పిండిని రుబ్బుకోవచ్చండి. ఈ బొబ్బెర్ల పప్పు గారె పిండి చాలా త్వరగానే మెదుగుతుందండి. పిండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు రుబ్బుకోవాలి. అప్పుడే గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇక్కడ పిండి మెదిగిపోయిందండి. గారె పిండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా పత్రానికి ఉన్న పిండిని తీసుకోవాలండి. ఆ తర్వాత మిగతా పిండిని మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిండి మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 4 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కొద్దిగా పప్పును తీసి ఉంచుకున్నాం కదండి, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. విడిగా పప్పుని కొద్దిగా యాడ్ చేసుకోవటం వల్ల గారె వేగినప్పుడు పప్పులు క్రిస్పీగా తయారయ్యి గారె తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. పిండి బాగా కలిపి పక్కకి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చేతిని తడి చేసుకొని గారె పిండిని మనకు కావాల్సినంతగా తీసుకోవాలండి. ఇలా గారె పిండిని తీసుకున్న తర్వాత గుండ్రంగా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీదకి వీడియోలో చూపించిన విధంగా గారె పిండిని కొద్ది ఎత్తు నుంచి వేసుకోవాలండి. ఇప్పుడు గారెను క్లాత్ మీద నుంచి తీసుకొని నూనెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా గారెలను కూడా వేసుకోవాలండి. ఇదే పిండిని గుండ్రంగా తయారు చేసుకొని మధ్యలో రంధ్రాన్ని పెట్టుకొని అలా కూడా వేసుకోవచ్చండి. మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి ఎన్ని సరిపోతాయో అన్ని గారెలను వేసుకొని
రెండు వైపులా కూడా క్రిస్పీగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక గారె వేగిపోయింది, దానిని తీసివేస్తున్నానండి. ఇక్కడ మిగతా గారెలు కూడా బాగా వేగిపోయాయండి. వీటిని కూడా నూనెలో నుంచి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలండి. ఇదే గారెల పిండితో పకోడీలు కూడా వేసుకోవచ్చండి. ఇదే విధంగా మిగతా గారెలను కూడా తయారు చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా, ఎంతో క్రిస్పీగా ఉంటాయండి. ఈ గారెలు చట్నీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ గారెలను ఉల్లిపాయలు కొద్దిగా కారపొడితో తింటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.